గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటంటే అజాక్స్. సో అసలు అజాక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి అజాక్స్ అంటే ఏంటో తెలియడానికి కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ అలా ఆల్మోస్ట్ చాలా సైట్స్ వాడతాం కదా. ఆ సైట్స్లో మనం రిఫ్రెష్ కొట్టకుండానే ఏమవుతాయి, మామూలుగా ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్న ఒక పర్స్పెక్టివ్లో సర్వర్తో కనెక్ట్ అయినప్పుడల్లా మనం సర్వర్లో మోడిఫికేషన్స్ చేసామంటే కనుక వెంటనే ఏం చేసేవాళ్ళం, పేజ్ని రిఫ్రెష్ చేసేవాళ్ళం. పేజ్ని రిఫ్రెష్ చేస్తేనే అక్కడ జరిగే మోడిఫికేషన్స్ అనేవి జరిగాయి. సో మనకి చూసిన చాలా వెబ్సైట్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే క్రిక్ ఇన్ఫో కానీ ఏదైనా సమ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, క్రికెట్ సంబంధించిన సైట్స్ కానీ వాటిలో ఏమవుతాయి, ఆటోమేటిక్గా స్కోర్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా స్కోర్ వస్తుంది. లేకపోతే ఆటోమేటిక్గా కింద ఎవరి బాల్ టు బాల్ ఆటోమేటిక్గా దాని కామెంటరీ అంతా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మన ఫేస్బుక్లో లైక్ చేసిన వెంటనే ఇంకొక లైక్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మనం లైక్ చేసిన వెంటనే ఇంకొక లైక్ అనేది యాడ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. సో ఏంటి, పేజ్ రిఫ్రెష్ చేయకుండా ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. అదే ట్విట్టర్‌లో అనుకోండి, జస్ట్ మన టైమ్ లైన్ ఉంటుంది కదా, టైమ్ లైన్ ఆటోమేటిక్‌గా మనం రిఫ్రెష్ కొట్టకుండానే ఆటోమేటిక్ రిఫ్రెష్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే ఆ లైక్ బటన్ క్లిక్ చేసామో ఆ కంప్లీట్ పేజ్ అంతా లోడ్ అవ్వకుండా ఓన్లీ ఆ లైక్ బటన్ ఆ ప్రాసెస్ ఒక్కటే లోడ్ అయ్యి దాన్ని యాడ్ అవుతుంది కదా. సో అది ఆ టెక్నాలజీయే, దానికే ఏం యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేసిన టెక్నాలజీ అజాక్స్. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే అజాక్స్ నుంచే జరుగుతుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉందనుకోండి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనం టైప్ చేసిన వెంటనే పక్కన ఏం చూపిస్తుంది, మనం వాట్ ఈజ్ అజాక్స్ అని కొట్టామనుకోండి, వాట్ ఈజ్ లేకపోతే ఇంట్రడక్షన్ టు అజాక్స్ అని వాట్ ఈజ్ అని కొట్టిన వెంటనే బోలెడు సజెషన్స్ చూపిస్తుంది. సో ఆ సజెషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మామూలుగా క్లయింట్ సైడ్ నుంచి రావు, సర్వర్ సైడ్ నుంచే వస్తాయి. సో సర్వర్ సైడ్ నుంచి రావాలంటే కూడా మనం ఏం చేస్తున్నాం, రిఫ్రెష్ చేయకుండా ఆటోమేటిక్‌గా కొన్ని సజెషన్స్ చూపించేస్తుంది కదా. అయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సర్వర్ నుంచే వస్తున్నాయి. సో ఇయన్నీ కూడా ఏం చేస్తున్నామంటే అజాక్స్ అనే దానితోటే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అర్థమైంది కదా. మనకి ఇదిగోండి, నౌ ద క్వెషన్ వెదర్ క్లికింగ్ ద బటన్ అగైన్ ఫర్ సచ్ ఎ స్మాల్ టాస్క్ విచ్ రిక్వైర్ కంప్లీట్ లోడింగ్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. ఎప్పుడైతే మనం ఒక లైక్ చేసినా లేకపోతే గనక ఏదైనా చిన్న మోడిఫికేషన్ చేసినప్పుడు మనం కంప్లీట్ రిఫ్రెష్ చేయని అవసరం లేదు, చేస్తున్నాం కదా. దానివల్ల ఏంటంటే ఎక్కువ బర్డెన్ పడుతుంది సర్వర్‌కి. సో అదేం లేకుండా ఒక చిన్న దానికి ఏం చేస్తున్నామంటే ఒక చిన్న ఫీచర్ యాడ్ చేసి ఏం చేస్తున్నామంటే ఆ ఒక్క మనకి ఏది రిఫ్రెష్ అవ్వాలంటే మనకు ఒక లైక్ కొట్టిన వెంటనే ఆ లైక్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. సో అలాంటప్పుడు చిన్నది కదా అది చాలా. ఆ చిన్న ఫీచర్ ఆ పేజ్ అంతా రీలోడ్ చేయని అవసరం లేదు. సో దాని గురించి వచ్చిన టెక్నాలజీయే అజాక్స్. సో అజాక్స్‌కి రావాలంటే గనక మీకు ముందర ఏమన్నా వచ్చుండాలనే ప్రీ రిక్విజిట్స్ ఏమైనా ఉన్నాయంటే గనక అజాక్స్ అనేది చాలా చాలా సింపుల్ టూల్. సో మీకు 1 అవర్ కూర్చుంటే అజాక్స్ మీద ఒక 1 అవర్‌లో వచ్చేస్తుంది అజాక్స్ టెక్నాలజీ. మీకు థియరిటికల్లీ కాదు. ఓకే అన్నా మీకు ప్రోగ్రామాటికల్‌గా చేయాలనుకుంటే గనక మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న వెబ్ టెక్నాలజీస్‌లో నేర్చుకున్నప్పుడు ఏదన్నా ఇంకా అజాక్స్ అనే టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే అజాక్స్ అనేది మీ రెజ్యూమ్‌లో పెట్టుకుందాం, నాకు అజాక్స్ వచ్చని అనుకుంటున్నప్పుడు మీకు ముందర ఏమొచ్చుండాలంటే జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 వస్తే చాలు. దీంతో పాటు సర్వర్ సైడ్ కొంచెం నాలెడ్జ్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ తెలుసు కదా, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ మీద కొంచెం నాలెడ్జ్ తెలిస్తే చాలు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వస్తే ఎక్కువ జావా స్క్రిప్ట్ మీద రన్ అయ్యి ఉంటుంది. సో ఇదొస్తే చాలు. నెక్స్ట్ ఏంటంటే అసలు అజాక్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అజాక్స్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అజాక్స్ అనేది ఒక టెక్నిక్. అజాక్స్ ఈజ్ ఎ టెక్నిక్ యూజ్డ్ బై వెబ్ డెవలపర్స్. ఎవరు యూజ్ చేస్తారు? వెబ్ డెవలపర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ వెబ్‌సైట్స్ బిహేవ్ లైక్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. వెబ్‌సైట్స్‌ని మోర్ ఇంటరాక్టివ్‌గా యూజ్ చేయడానికి ఈ అజాక్స్ అనే టెక్నిక్ వాడతాం. గుర్తుపెట్టుకోండి. అజాక్స్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ బై వెబ్ డెవలపర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ వెబ్‌సైట్స్ బిహేవ్ లైక్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. అంటే రిఫ్రెష్ మోర్ ఇంటరాక్టివ్. మనం అత్తమాట్లు రిఫ్రెష్ చేయకుండా లేకపోతే గనక ఆటోమేటిక్ ఫీడ్ అయన్నీ ఉంటాయి కదా, అయంతా చేయడానికి ఈ టెక్నిక్‌ని వాడతాం, అజాక్స్ అనే టెక్నిక్‌ని. సో అజాక్స్‌లో ఏమేమి టెక్నాలజీస్ వాడతామంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, పీహెచ్‌పీ, ఇంకా మన సర్వ్లెట్స్ ఉన్నాయి కదా, అవి వాడతాం. సో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ దేనికి వాడతాం అంటే ప్రెజెంటేషన్‌కి వాడతాం. మనం ప్రెజెంటేషన్ చేస్తాం కదా మన పేజ్‌ని.
అజాక్స్లో దీనికి 2 వాడతాం. ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే మెయిన్ మనం సర్వర్తో కమ్యూనికేట్ అంతా అయ్యేది కూడా ఈ జావా స్క్రిప్ట్ తోటే. సో ఈ జావా స్క్రిప్ట్ అనే దాంతో ఎక్కువ మనం కమ్యూనికేట్ అవ్వం. ఈ XML, JSON, టెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఒక ఫైల్ వస్తుంది. ఆటోమేటిక్గా రావాలంటే రిఫ్రెష్ అవ్వాలనుకుంటే కనుక మనకు ఒక చోటన జరగాలి కదా. సో అదంతా కూడా ఈ XML కానీ, JSON కానీ, లేకపోతే టెక్స్ట్ ఫైల్స్ కానీ వాటిలో నుంచి వస్తాయి. నెక్స్ట్ సర్వర్కి ఏం వాడుతున్నాం అంటే సర్వర్ ఉండాలి కదా, మరి సర్వర్ నుంచి కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఆ సర్వర్కి PHP వాడొచ్చు, లేకపోతే సర్వ్లెట్స్ వాడొచ్చు, లేకపోతే ఏదైనా సమ్ సర్వర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్స్ అన్నీ వాడతాం. సో ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే అజాక్స్ అనేది దేనికి వాడుతున్నాం, ఆటోమేటిక్ రిఫ్రెషింగ్కి, మెయిన్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవడానికి. నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న ఒక పేజ్లో చిన్న చిన్న ఈవెంట్స్ మాత్రమే రిఫ్రెష్ అవ్వాలనుకుంటే మిగతా పేజ్ అంతా లోడ్ అవ్వకుండా ఓన్లీ చిన్న చిన్న పార్ట్ అనేది లోడ్ అవ్వాలనుకుంటే కనుక ఈ అజాక్స్ అనేది వాడతాం. సో అజాక్స్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ బై వెబ్ డెవలపర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ వెబ్సైట్స్ బిహేవ్ లైక్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సింపుల్గా ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు మేక్ వెబ్సైట్స్ ఇంటరాక్టివ్ అంటే సరిపోతుంది. సో మీకు ప్రీ రిక్విజిట్స్ కూడా చెప్పాను. అజాక్స్ రావాలనుకుంటే కనుక ఫస్ట్ HTML, CSS అయితే తెలిస్తే కనుక చాలు. సో అజాక్స్లో మెయిన్ ఏమేమి వాడుతున్నాం అంటే టెక్నాలజీస్ HTML, CSS, జావా స్క్రిప్ట్, XML, JSON, PHP. సో ఇప్పుడు లోపలికి వచ్చేద్దాం అజాక్స్ అంటే. సో అసలు అజాక్స్ అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే అజాక్స్ ఈజ్ asynchronous JavaScript and XML. So A stands for asynchronous, J stands for JavaScript, X అంటే XML. So Ajax is an acronym for asynchronous JavaScript and XML. సో దేనికి వచ్చింది, ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఫర్ క్రియేటింగ్ బెటర్, ఫాస్టర్ అండ్ మోర్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. సో బెటర్ అంటే ఏంటి, మరి ఇలా ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయితే కనుక సో బెటరే కదా, మన వెబ్ పేజ్ అనేది బెటర్ అవుతుంది. ఫాస్టర్ అంటే ఇప్పుడు మనకు కంప్లీట్ వెబ్ పేజ్ లోడ్ అవ్వాలనుకుంటే కనుక కొంచెం స్లో తీసుకుంటుంది. అలా చిన్న చిన్న పార్ట్స్ ఈవెంట్స్ అవ్వాలనుకుంటే కనుక ఇట్ మేక్స్ ఫాస్టర్ కదా. సో ఇట్ ఫాస్టర్, మోర్ ఇంటరాక్టివ్. మనకి ఇలా లైక్ చేసిన వెంటనే ఇంకొకటి యాడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా యాడ్ అయినప్పుడు ఏంటి ఇంటరాక్టివ్ కదా. సో ఇట్ మేక్స్ మోర్ ఇంటరాక్టివ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏమేమి హెల్ప్ తీసుకుంటే XML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఈ మూడిట్లతోటి మోర్ ఇంటరాక్టివ్ అండ్ బెటర్ అండ్ ఫాస్ట్ చేస్తాయి. సో క్లాసికల్ వెబ్ పేజెస్ ఏం చేస్తాయి, మామూలుగా మొత్తం మనం ఏదన్నా కంటెంట్ మాడిఫై చేసాం అనుకోండి, కంటెంట్ మాడిఫై చేసినప్పుడు మొత్తం పేజ్ అంతా లోడ్ అవుతుంది. మాడిఫై చేసినప్పుడు మనకు అక్కడి నుంచి రిక్వెస్ట్ పెడతాం, ఎక్కడికి ఫస్ట్ ఏదైనా సరే రిక్వెస్ట్ పెడతాం ఎక్కడికి, సర్వర్కి. అక్కడి నుంచి మనకి బ్యాక్ వస్తుంది రెస్పాన్స్ వచ్చిన వెంటనే పేజ్ మొత్తం లోడ్ చేయాలి. కానీ అది వాటిని క్లాసికల్ అంటారు. మనం ఏంటి మోర్ ఇంటరాక్టివ్, వాటి అన్నిటికి కూడా అజాక్స్ వాడితే కనుక జస్ట్ ఆ ఈవెంట్స్ ఏవైతే ఈవెంట్ ఉందో అది ఒక్కటే లోడ్ అవుతుంది. అజాక్స్ అలౌస్ వెబ్ పేజెస్ టు బి అప్డేటెడ్ asynchronously by fetching data from the server behind the scenes. సో ఇది ఏంటంటే వెబ్ పేజెస్ నుంచి అసింక్రనస్గా డేటా తెచ్చుకుంటుంది. ఓన్లీ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా తెచ్చుకుంటుంది. మనకి అలా రిఫ్రెష్ అవుతుందని కానీ మనకి ఏమీ తెలియదు, ఆటోమేటిక్గా అదే తెచ్చేసుకుంటుంది. సో ఈ మెథడ్ని ఏమంటారంటే అసింక్రనస్ మెథడ్ అంటాం. మనం మీకు మామూలుగా చెప్తున్నాను. మామూలుగా మనకి ట్రెడిషనల్ వేలో ఏం జరుగుతుందంటే ఇది యూజర్ అనుకోండి, సర్వర్ అనుకోండి. మనకి మామూలుగా ఏం జరుగుతుంది, సర్వర్ నుంచి ఫస్ట్ ఏమవుతుంది, రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ వెళ్ళిన వెంటనే ఏమవుతుంది, రెస్పాన్స్ వస్తుంది, అంతే కదా. ట్రెడిషనల్ వేలో రిక్వెస్ట్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఈ మెథడ్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే రెస్పాన్స్ వచ్చిన వెంటనే మనం పేజ్ని రీలోడ్ చేస్తే కనుక, బ్రౌజర్ని రీలోడ్ చేస్తే కనుక అప్పుడు దీంట్లో మాడిఫై జరుగుతాయి. సో ఈ మెథడ్ని ఏమంటారంటే సింక్రనస్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఎట్ ఏ టైం చాలా రిక్వెస్ట్లు పెట్టను, ఒక రిక్వెస్ట్ వచ్చిన తర్వాత దీని రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇంకొక రిక్వెస్ట్ వస్తుంది. సో కమింగ్ టు అసింక్రనస్లో ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ రిక్వెస్ట్స్ పెట్టొచ్చు. సో అప్పుడు డేటా అనేది ఆటోమేటిక్గా తెచ్చేసుకుని అది మనకి అసలు జరుగుతున్నట్టు, అక్కడ మోడిఫికేషన్ జరుగుతున్నట్టు కూడా తెలియదు. సో ఈ మెథడ్ని ఏమంటారంటే అసింక్రనస్ అంటాం. సో దీంట్లో సింక్రనస్ ఏంటంటే ఒక రిక్వెస్ట్ నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకో రిక్వెస్ట్ అనేది తీసుకోదు. అసింక్రనస్ వేలో ఏంటంటే
ఎన్ని రిక్వెస్ట్స్ అయినా తీసేసుకుని దానికి ఆటోమేటిక్గా మనకు వస్తుంది. సో రిక్వెస్ట్ ఎలా పెడతామంటే మనం యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇది చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ వేర్ జావా స్క్రిప్ట్ కోడ్ కెన్ కమ్యూనికేట్ విత్ ద సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే కనుక యూజ్ చేసేది ఏంటంటే జావా స్క్రిప్ట్. సో మనం అటు నుంచి రెస్పాన్స్ రావాలనుకుంటే కనుక యూజ్ చేసేది ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ లేకపోతే డేటా ఫార్మాట్స్ అన్నాను కదా, సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవాలనుకుంటే కనుక అవి వాడతాయి. మనం మామూలు టెక్స్ట్ ఫైల్ కానీ లేకపోతే నార్మల్ ఎక్స్ఎంఎల్ కానీ జేసన్ ఫైల్స్ కానీ అవి వాడతాయి. సో అర్థమైంది కదా, ఫస్ట్ జావా స్క్రిప్ట్ అంటే అసింక్రనస్ అని ఎందుకు అంటున్నారో, జావా స్క్రిప్ట్ అని ఎందుకు వాడుతున్నాం, ఎక్స్ఎంఎల్ వాడుతున్నాం, ఈ మూడు మెయిన్. ఎసింక్రనస్గా వస్తుంది కాబట్టి, అంటే ఎసింక్రనస్ అంటే మల్టిపుల్ రిక్వెస్ట్స్ మనకి తెలియకుండానే ఆటోమేటిక్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇట్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ రిక్వెస్ట్స్ అన్నప్పుడు అసింక్రనస్. సో జావా స్క్రిప్ట్ తోటే మనం కాల్ చేస్తున్నాం కాబట్టి, సర్వర్ తోటి కమ్యూనికేట్ అవుతున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్. ఎక్స్ఎంఎల్ ఎందుకంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ కింద మనం అటు సైడ్ సర్వర్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఎక్స్ఎంఎల్. సో ఇది అజాక్స్ మెయిన్. నేను ఎక్కువసేపు చెప్తున్నాను కానీ జస్ట్ ఇదంతా మీకు సింపుల్. అజాక్స్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్ అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. ఇది ఒక టెక్నిక్ అని రాయొచ్చు మనం. ఇంకా బేసికల్గా మీకు అర్థమైంది రాసేయచ్చు. సో అప్లికేషన్స్ ఏమున్నాయంటే మెనీ ఫేమస్ వెబ్ అప్లికేషన్స్ నౌ యూస్ అజాక్స్ టెక్నాలజీ. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఫేస్బుక్ డైనమికల్గా లోడ్ అవుతుంటాయి కదా. సో మనకి ఎప్పుడైనా మెయిల్ వచ్చినప్పుడు కూడా రిఫ్రెష్ చేయకుండా ఆటోమేటిక్గా మెయిల్ చూపిస్తుంది. కొంతమంది రిఫ్రెష్ చేస్తారు, మనకి మెయిల్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మెయిల్ వచ్చేస్తూ ఉంటుంది ఇన్బాక్స్ వాటిల్లో. నెట్ ఎప్పుడైనా మనకి రిఫ్రెష్ ఎందుకు చేస్తున్నాం అంటే సర్వర్ నుంచి వచ్చిందో లేదో రిఫ్రెష్ చేయట్లా, నెట్ ఏమన్నా స్లోగా ఉందా, నెట్ డిస్కనెక్ట్ అయిందా అన్నందుకు రిఫ్రెష్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం. అంతే, నెట్ డిస్కనెక్ట్ అయింది అనుకోండి, మనం రిఫ్రెష్ చేస్తే అప్పుడు కనెక్ట్ అవుతుంది, అందుకే రిఫ్రెష్ చేస్తాం, లేకపోతే ఆటోమేటిక్ రిఫ్రెష్లు అయ్యింది అజాక్స్ వాడిని అన్ని. సో ఇంకా కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాలనుకుంటే కనుక అజాక్స్ ఈజ్ ఏ న్యూ టెక్నిక్ ఫర్ క్రియేటింగ్ బెటర్, ఫాస్టర్ అండ్ మోర్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ XML, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. అజాక్స్ అనేది ఒక టెక్నిక్ మనం ఆల్రెడీ చూసాం ఫర్ క్రియేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ XML, HTML, CSS అండ్ జావా. సో అజాక్స్ అనేది XHTML అంటే మనం ఆల్రెడీ XMLలో చూసాం. HTML ఫైల్స్నే XML ట్యాగ్స్ తోటి అన్నీ పెడితే కనుక XHTML అవుతుంది. కంటెంట్కి XHTML వాడతాం, CSS ఏమో ప్రజెంటేషన్కి వాడతాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ని తెచ్చుకుంటాం కదా, ఇదంతా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వాడతాం. అండ్ ఏంటంటే నెక్స్ట్ డైనమిక్గా డిస్ప్లే అవ్వడానికి జావా స్క్రిప్ట్ వాడతాం. సో నెక్స్ట్ కన్వెన్షనల్ వెబ్ అప్లికేషన్స్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ టు అండ్ ఫ్రమ్ ద సర్వర్ యూజింగ్ సింక్రనస్ రిక్వెస్ట్. మామూలు వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే, మామూలు వెబ్ అప్లికేషన్స్ సింక్రనస్ రిక్వెస్ట్ని యూజ్ చేసుకుని డేటాను తెచ్చుకుంటాయి. అంటే మనం ఎప్పుడైతే మనం ఒక ఫామ్ సింక్రనస్లో చెప్పాను కదా, ఒక ఫామ్ ఫిల్ చేసాం అనుకోండి, సబ్మిట్ కొడతాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, న్యూ పేజ్కి వెళ్తుంది. మనం ఆ న్యూ ఇన్ఫర్మేషన్ సర్వర్ నుంచి తెచ్చుకున్నాం, దాని తర్వాత ఏమవుతుంది, రిఫ్రెష్ చేస్తేనే కనుక అప్పుడు ప్రాసెస్ అంతా చాలా హ్యూజ్ ప్రాసెస్, రిఫ్రెష్ అవుతుంది. ఇదంతా చేసిన తర్వాత మన రిక్వెస్ట్ సర్వర్ నుంచి వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేస్తే అప్పుడు చేంజ్ అనేది మాడిఫై అవుతుంది. అది కన్వెన్షనల్లో. మనం ఏం చేస్తామంటే అజాక్స్లో ఏంటంటే, విత్ అజాక్స్ వెన్ యూ హిట్ సబ్మిట్ జావా స్క్రిప్ట్ విల్ మేక్ ఏ రిక్వెస్ట్ టు ద సర్వర్, ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్ని తెచ్చుకుని అండ్ అప్డేట్ ద కరెంట్ స్క్రీన్. ఈ సెన్స్లో ఏం చేస్తుందంటే అసలు మనకి ఇదంతా జరిగిందని ఏమీ తెలియదు, మనకి మాడిఫై అయ్యింది కానీ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా మాడిఫై అయిపోతుంది. మనం రిఫ్రెష్ చేయడం కానీ ఇది ఏం అవసరం లేదు. ఇది కొంచెం ఇన్ ద ప్యూరెస్ట్ సెన్స్ ద యూజర్ వుడ్ నెవర్ నో దట్ ఎనీథింగ్ వాజ్ ఈవెన్ ట్రాన్స్మిటెడ్ టు ద సర్వర్. అసలు సర్వర్కి వెళ్ళింది కానీ సర్వర్ నుంచి వచ్చింది కానీ ఇది ఏమీ తెలియకుండా అవుతుంది విత్ హ్యావింగ్ అజాక్స్. XML is commonly used as the format for receiving server data. సో ఇదంతా ఏంటి, అటు నుంచి కొంచెం చిన్న చిన్న లైక్స్ రావాలన్నా ఏదన్నా డిస్ప్లే అవ్వాలనుకున్నా అదంతా కూడా డేటా ఎక్కడి తెచ్చుకునే ఫార్మేట్ ఏంటంటే XML. అక్కడిని సర్వర్ నుంచి సర్వర్ డేటా మనం మామూలుగా ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి కదా, .txt ఫైల్స్, దాంట్లో నుంచి కూడా తెచ్చుకుని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇదే ఉంది. నెక్స్ట్ అజాక్స్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్ టెక్నాలజీ ఇండిపెండెంట్ ఆఫ్ వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే అజాక్స్ అనేది వెబ్ బ్రౌజర్లో ఉంటుంది, మనం యూజ్ చేసే బ్రౌజర్ ఉంటుంది కదా, సో ఆ బ్రౌజర్లో ఉంటుంది. ఆ బ్రౌజర్ టెక్నాలజీ జావా స్క్రిప్ట్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి కదా. సో ఇట్ ఈస్ ఏ అజాక్స్ ఈజ్ ఏ వెబ్ బ్రౌజర్ టెక్నాలజీ ఇండిపెండెంట్ ఆఫ్ వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్.
సో నెక్స్ట్ ఏంటంటే ఏ యూజర్ కెన్ కంటిన్యూ టు యూజ్ ద అప్లికేషన్ వైల్ ద క్లయింట్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సర్వర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. యూజర్ ఏం చేయొచ్చు, మనం అప్లికేషన్ తోటి మనం డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు, అత్తమాట్లు రిఫ్రెష్ చేయని అవసరం లేదు. అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొత్తవి వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ ఆటోమేటిక్గా లైక్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా అన్నీ ఆటోమేటిక్గానే అయిపోతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. సో నెక్స్ట్ ఏంటి, క్లిక్కింగ్ అనేది అత్తమాట్లు రిఫ్రెషింగ్ అవసరం లేదు, మౌస్ మూమెంట్ అనేది సరిపోతుంది. మనం మౌస్ క్లిక్ చేస్తే కనుక మౌస్ తోటి ఈవెంట్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. అంటే ఈవెంట్స్ అని చెప్పాను కదా, లైక్ చేయడం కానీ అవన్నీ కూడా అత్తమాట్లు రిఫ్రెష్ బటన్స్ కానీ అవి ఏం అవసరం లేదు. సో మనకి అజాక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఓపెన్ స్టాండర్డ్స్. ఇది అజాక్స్ అనేది సమ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. సో అదేంటంటే బ్రౌజర్ బేస్డ్ ప్రెజెంటేషన్ ఫస్ట్ వన్, యూజింగ్ ఏంటి హెచ్టిఎంఎల్ అండ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, సిఎస్ఎస్. మనకి బ్రౌజర్ అంటే మనకి ఫస్ట్ ఎక్కడ అజాక్స్ అనేది చూసేది బ్రౌజర్లోనే కదా. సో ఈ ప్రెజెంటేషన్ యూజ్ చేసేది ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసుకుని బ్రౌజర్ అంతా చూసుకుంటాం. నెక్స్ట్ డేటా అనేది ఎక్కడ, డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అండ్ ఫెచ్డ్ ఫ్రమ్ ద సర్వర్. సో డేటా అనేది వాడడానికి ఎక్కువ ఎక్స్ఎంఎల్ వాడతాం, డేటాను తెచ్చుకోవడానికి కానీ ఏమైనా స్టోర్ చేయడానికి కానీ అంతా తెచ్చుకునేదంతా కూడా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ వాడతాం. బిహైండ్ ద సీన్స్ డేటా ఫెచ్చింగ్ యూజింగ్ ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్స్. మరి దీంట్లో మెయిన్ మొత్తం కూడా రివాల్వ్ అయ్యేది ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మీదే, ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మీద. దీని గురించి రేపొద్దున చూద్దాం. సో మొత్తం కూడా ఇది యూజ్ చేసుకుని వాడతాం. మీకు ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే ఏంటో తెలిసి ఈ అజాక్స్ గురించి మనం థియరీ తెలుసుకున్నాం కదా, తెలుసుకుంటే కనుక అజాక్స్ వచ్చేసినట్టే. బిహైండ్ ద సీన్స్ డేటా ఫెచెస్ యూజింగ్. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ నుంచి డేటా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ నుంచి ప్రాపర్టీస్ మెథడ్స్ తెలుసు కదా మీకు, ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాంట్లో మెథడ్స్ ఎలా ఉంటాయి, దీన్ని బట్టే మనం తెచ్చుకుంటాం. సో ఇదంతా ఏంటంటే యూజ్ చేసేది ఏంటంటే మనం క్రియేట్ చేసేది అంతా జావా స్క్రిప్ట్. వి యూజ్ జావా స్క్రిప్ట్ టు మేక్ ఎవ్రీథింగ్ హ్యాపన్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. సింపుల్గా మీకు ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో అడ్వాంటేజ్ ఏం చెప్పమంటారంటే స్పీడ్. ఫస్ట్ అడ్వాంటేజ్ స్పీడ్ ఈజ్ ఎన్హాన్స్డ్ యాజ్ దెర్ ఈస్ నో నీడ్ టు రీలోడ్ ద పేజ్ అగైన్. సో స్పీడ్ అనేది వస్తుంది ఎందుకంటే మన పేజ్ని అస్తమాటు రీలోడ్ చేయక్కర్లేదు. అజాక్స్ మేక్ అసింక్రనస్ కాల్ టు ఏ వెబ్ సర్వర్. అంటే అసింక్రనస్ కాల్స్ అంటే ఏంటి, మనం కొత్త రిక్వెస్ట్ అదే మనం చూడండి ఇక్కడ, ద క్లయింట్స్ బ్రౌజర్స్ అవాయిడ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ద డేటా టు అరైవ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ రెండరింగ్. మామూలుగా సింక్రనస్లో ఏమవుతుంది, మొత్తం డేటాలో మనం సర్వర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయనుకోండి, ఒక 3-4 సర్వర్స్ ఉన్నాయి, ఒక క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పెట్టినప్పుడు 3-4 సర్వర్స్కి వెళ్ళిందంటే ఒక చోటన జావా స్క్రిప్ట్ పేజ్ ఉంది, ఇంకొక చోటన సిఎస్ఎస్ ఉంది, ఇంకొక చోటన అది ఉంది. సో ఈ మూడు నుంచి వచ్చేది ఏంటంటే ట్రెడిషనల్ పేజ్. అది ఇది వెయిట్ చేయక్కర్లేదు క్లయింట్ అనేది. మనకి ఇది ఎక్కడ ఉంటుంది, వెబ్ సర్వర్లో అసింక్రనస్ కాల్స్ అంటే ఏంటంటే రిక్వెస్ట్ గురించి వెయిట్ చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేసి ఆటోమేటిక్ రీలోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫామ్ వ్యాలిడేషన్ కెన్ బి డన్ సక్సెస్ఫుల్లీ. సో ఇది యూజ్ చేసుకుని వ్యాలిడేషన్స్ అన్ని మనం టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా తప్పు అని చూపించడం, లేకపోతే ఇంకా ఎప్పుడైతే సబ్మిట్ కొట్టామనుకోండి ఫామ్ వ్యాలిడేషన్లో, సబ్మిట్ కొట్టిన వెంటనే తప్పు అని చూపిస్తుంది. అలా కాకుండా యూజింగ్ అజాక్స్ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఇలా తప్పు ఎంటర్ చేస్తున్నారనో, లేకపోతే ఇన్ని ఉండాలనో, లేకపోతే పాస్వర్డ్స్ డస్ నాట్ మ్యాచ్ అనో వెంటనే చూపించేస్తుంది కదా. సో ఇదంతా కూడా వీ కెన్ మేక్ ఈజీలీ ఫామ్ వ్యాలిడేషన్. నెక్స్ట్ ఏంటంటే బ్యాండ్ విత్ యూటిలైజేషన్. మ్యాక్సిమం మెయిన్ అడ్వాంటేజ్ ఇది. మనం పేజ్ని అంతా రీలోడ్ చేయాలనుకోండి బోల్డ్ బ్యాండ్ విత్ అయిపోతుంది, పేజ్ అంతా రీలోడ్ అవుతుంది కాబట్టి రీలోడ్ అవ్వాల్సినప్పుడు మన పేజ్ని ఆటోమేటిక్గా మన ఎంబీస్లో తీసేసుకుంటుంది ఎక్కువ డేటా ఉంటే కనుక. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి, ఓన్లీ ఆ పేజ్ ఒక్కటే లోడ్ జస్ట్ లైక్ చేసామంటే చిన్న ముక్క మాత్రమే అవుతుంది కాబట్టి ఇట్ సేవ్స్ ద మెమరీ వెన్ ద డేటా ఈస్ ఫెచ్డ్ ఫ్రమ్ ద సేమ్ పేజ్. ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. నెక్స్ట్ మోర్ ఇంటరాక్టివ్. సిమిలర్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఇది జావా స్క్రిప్ట్ తోటి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా మన బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ తోటి ఏమైనా కొంచెం చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, లేకపోతే ఓఎస్తో ప్రాబ్లం ఉందనుకోండి, అజాక్స్ అనేది సపోర్ట్ చేయదు. అర్థమైంది కదా.
అజాక్స్ ఈజ్ మోర్ డిపెండెంట్ ఆన్ జావాస్క్రిప్ట్. సో చిన్న ఏమన్నా మన బ్రౌజర్ ఇష్యూస్ కానీ లేకపోతే మన ఓఎస్లో ఉన్న చిన్న జావాస్క్రిప్ట్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అజాక్స్ అనేది సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం సెర్చ్ ఇంజిన్స్లో కూడా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ, ఎందుకంటే జావాస్క్రిప్ట్ ఎక్కువ వాడుతున్నాం కదా. చెప్పాను కదా, ఏదన్నా సెర్చ్ ఇంజిన్ చేసుకున్నప్పుడు సెర్చ్ చేసినప్పుడు అవి కొంచెం ఇబ్బంది పడతాం, జావాస్క్రిప్ట్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే సోర్స్ కోడ్ రిటర్న్ ఇన్ అజాక్స్ ఈజ్ ఈజీలీ హ్యూమన్ రీడబుల్. అజాక్స్లో ఉన్న సోర్స్ కోడ్ని ఎవరైనా చదివేయచ్చు. దీనివల్ల ఏంటి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సోర్స్ కోడ్ అనేది మరి ఎవరైనా చదివచ్చు కదా. సో ఎప్పుడైనా ఎవరైనా సోర్స్ కోడ్ ఓపెన్ చేశారనుకోండి, అది మనకు అర్థమైపోతుంది వెంటనే అజాక్స్ అనేది, ఇది అజాక్స్ అని. ఎందుకంటే ఈ ఒక్క హెచ్టిటిపి రిక్వెస్ట్ అని కనిపించింది అనుకోండి, ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్, అది అజాక్స్ అని తెలిసిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈజీగా హ్యూమన్ రీడబుల్, కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డీబగ్గింగ్ అనేది డిఫికల్ట్, ఎందుకంటే ఎక్కువ మన టెక్స్ట్ నుంచి తెచ్చుకుంటాం అదంతా. సో డీబగ్గింగ్ అనేది కష్టం. ప్రాబ్లమ్ విత్ బ్రౌజర్ బ్యాక్ బటన్ వెన్ యూజింగ్ అజాక్స్ ఎనేబుల్డ్ పేజెస్. బ్రౌజర్ని బ్యాక్ చేసినప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ ఏవి వస్తాయి దీనివల్ల. ద మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ద కీ స్టోన్ ఆఫ్ అజాక్స్ ఈజ్ ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. సో దీనికి మెయిన్ ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్టే మెయిన్. ఇదంతా రేపు చెప్తానన్నాను కదా. ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఈ ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, అది ఎలా పారామీటర్స్ తెచ్చుకుంటుందో అంతే నేర్చుకుంటే కనుక మీకు అజాక్స్ వచ్చేసినట్టే. ఇప్పుడు దాకా జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. బ్రీఫ్గా 2 minutesలో అజాక్స్ అంటే ఏంటో తెలియడానికి, అజాక్స్ స్టాండ్స్ ఫర్ అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. సో అది దేనికి వాడతాం, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ వెబ్ బ్రౌజర్స్ మోర్ ఇంటరాక్టివ్ ఇన్ ద సెన్స్, మనం క్లయింట్ సర్వర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు పేజ్ని అంతా రీలోడ్ చేయకుండా అసింక్రనస్ కాల్స్ చేసుకుని ఆటోమేటిక్ రిఫ్రెషెస్ వస్తాయి. దీంట్లో ఎక్కువ ఏమేమి వాడుతున్నాం, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మరి బ్రౌజర్ ప్రజెంటేషన్కి వాడుతున్నాం. డేటాని అంతా తెచ్చుకోవడానికి ఏం వాడుతున్నాం, ఎక్స్ఎంఎల్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా వాడుతున్నాం. నెక్స్ట్ ఏంటి, మనం అక్కడ సర్వర్కి రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే కనుక జావాస్క్రిప్ట్ వాడుతున్నాం. సర్వర్ అనేది మట్టుకి మామూలు అన్నీ పెడుతున్నాం, మామూలు పిహెచ్పి కానీ లేకపోతే ఇవి ఉన్నాయి కదా మనకి తెలిసిన సర్వర్స్ ఇంకా ఉంటాయి కదా, పిహెచ్పి అని, ఏఎస్పి అని, లేకపోతే సర్వ్లెట్స్ అని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసాం కదా, స్పీడ్ అనేది ఉంటుంది, అసింక్రనస్ కాల్స్ తెచ్చుకుంటాం, ఫామ్ వాల్యుయేషన్, బ్యాండ్ విత్ అనేది బాగా చేసుకుంటాం. అలాగే డిసడ్వాంటేజెస్లో ఇన్ బ్రౌజర్ యొక్క డిపెండెంట్ అవడం వల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, సోర్స్ కోడ్ వల్ల ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ డీబగ్గింగ్ అనేది కొంచెం డిఫికల్ట్. ఇది సమ్మరీ అంతే, నేను ఎక్కువసేపు చెప్పాను, ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. సో సమ్మరీ అంతా మనం ఎక్కువ ఏ అప్లికేషన్స్ వాడతాం ఇవన్నీ రాస్తాం అంతే. అజాక్స్ అనేది సమ్ వెబ్ అప్లికేషన్స్లో వాడతాం. సో మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్ అని, గూగుల్ మ్యాప్స్, ఇలా సెర్చ్ ఇంజిన్, ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ అన్ని అప్లికేషన్స్ రాస్తారు. ఇదే సింపుల్, జస్ట్